హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. నోటికి అసలు ఏమీ నచ్చినప్పుడు కడుపు నిండా కారం కారంగా కమ్మగా తినాలనిపిస్తే ఈ పల్లెటూరి పొలం కారం బెస్ట్ ఆప్షన్. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసుకొని ఈ కారం కలుపుకొని తింటూ ఉంటే ఆ తృప్తే వేరు. పక్కా విలేజ్ స్టైల్లో ఘాటుగా రుచిగా ఉండే ఈ పొలం కారాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. దీనికోసం 200 గ్రాముల దాకా పచ్చిమిర్చిని తీసుకోండి. మరి ఎక్కువ స్పైసీ ఉన్నవి కాకుండా తక్కువ స్పైసీ ఉన్న మిర్చి తీసుకున్నామంటే ఈ కారానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ మిరపకాయల్ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసేసుకోండి. మనం అలాగే పచ్చిమిర్చిని వేసామంటే ఆయిల్లో చిటుపట్లాడుతూ పేలుతాయి కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు కాస్త పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును, ఈనెలు, పిచ్చులు అన్ని తీసేసుకొని ఒక్కసారి శుభ్రంగా కడిగి తర్వాత నీళ్ళలో వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 లేదా 2 స్పూన్ల నూనె వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేయండి. ఈ మెంతుల్ని మంచిగా వేయించండి. మెంతులు వేగాక అప్పుడు అందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్రని వేసి బాగా క్రిస్పీగా వేయించండి. ఇవి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులోకి 2 స్పూన్ల దాకా నువ్వులు వేయండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నువ్వులు వేశాక కొన్ని సెకండ్ల పాటు వేయించుకొని తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లి డబ్బులు, మనం శుభ్రంగా కడిగి 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. మనం నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. లేదనుకోండి ఈ నువ్వులు, ఈ పప్పు దినుసులన్నీ అడుక్కు చేరి మాడిపోతాయి. మీకు అలా మాడకుండా వేయించుకోవడం కష్టం అనిపిస్తే ముందుగా మనం వేయించుకున్న ఆ దినుసులన్నింటినీ పక్కకు తీసేసుకొని తర్వాత పచ్చిమిర్చిని, వెల్లుల్లి డబ్బల్ని వేసి వేయించుకోండి. నేనైతే ఇక్కడ అన్నిటినీ కలిపి మంచిగా వేయించేసేసాను. ఇలా అన్ని బాగా చక్కగా వేగాక చూడండి పచ్చిమిర్చి ఎంత బాగా వేగిందో ఇలా మంచిగా వేగాలి. అలా వేగిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత రోటిని శుభ్రంగా కడిగి రోట్లోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చిని, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా మెత్తగా దంచాలి. చూడండి ఇక్కడ కచ్చపచ్చగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండును ఇందులోకి వేసేసుకోవాలి. వాటర్తో సహా వేయండి. మనం ఎక్కువ వాటర్ వేయలేదు కదా, చింతపండు మునిగేంత మాత్రమే వేసాం కాబట్టి ఆ వాటర్తో సహా వేసేసుకొని మరొకసారి అంతా మెత్తగా నూరుకున్నాక రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసేసుకోండి. తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా నూరుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కొత్తిమీరను వేసేసుకొని ఒక్కసారి దంచుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త నలిగి కారంలోకి కలిసిపోవాలి. అలా దంచుకోండి. ఉల్లిపాయ కచ్చా పచ్చాగా నలిగి కారంలో కలిసిపోయింది అనుకోండి రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఈ రోలు అవైలబుల్గా లేకుంటే మీరు మిక్సీలో కూడా ఇలాగే నేను చెప్పిన విధంగా గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట. పచ్చిమిర్చిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాక తర్వాత అందులోకి చింతపండు, ఉల్లిపాయలను వేసుకొని 1-2 పల్స్ ఇచ్చామంటే మనకి కారం రెడీ అయిపోతుంది. రోట్లో నూరుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, పల్లెటూరు స్టైల్లో కారం రెడీ అయిపోయిందండి. ఇది మీరు వేడి అన్నంలోకి వేసుకొని తిన్నా లేదా చపాతి దోశల్లోకైనా చాలా చాలా బాగుంటుంది. చూసారుగా, నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా క్విక్గా మీరు కూడా ఒక్కసారి ఈ కారాన్ని ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మెంబర్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.